ఫ్రెండ్స్, ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎంతో ఆవేదనతోటి, ఎంతో ధైర్య సాహసాలతోటి కాపాడిన అభయంతు మీ అందరికీ తెలుసు. కాపాడాను. వెదులపల్లి సరిపూడి శ్రీనివాసరావు గారు సహాయంతో బేతంచెర్ల మేకల వెంకటరామరావు గారి దగ్గర నుంచి కొని దాన్ని తోకపల్లి లక్ష్మీనరసింహస్వామి గోశాలకు అప్పగించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అభయంతు గత వేసవికాలంలో శివైక్యం పొందింది. అభయంతుకి ఒక దూడ పుట్టింది, చక్కని కోడి దూడ. మీ అందరికీ తెలుసు, యోగానంద నరసింహ. దురదృష్టవశాత్తు ఆ యోగానంద నరసింహ కూడా తన తండ్రి అభయంతో వెళ్ళిపోయింది. ఈరోజు లంపీ వైరస్ తోటి, ఆ లంపీ వైరస్ ప్రభావంతో ప్రాణాలు వదిలేసింది కేవలం 4-5 రోజుల్లోనే. అన్నిటికీ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చినా కూడా లంపీ వైరస్ దాడి చేసింది యోగానంద నరసింహ పైన. ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. ఒకే ఒక దూడ యోగానంద నరసింహ అభయంతుకి పుట్టినటువంటి ఒకే ఒక కోడి దూడ. మనమందరం కూడా, మీరందరూ కూడా ఎన్నో ఆశలు, మంచి గిత్త అవుతుందని, అభయంతు మనకి వెళ్తూ తన సంతానాన్ని ఇచ్చి వెళ్ళిందని అందరం ఎంతో సంతోషించాం. నేను పడిన శ్రమకు ఫలితం దక్కిందని ఎంతో సంతోషంగా, గర్వంగా ఫీల్ అయ్యాను. ఈ యోగానంద నరసింహ పెరిగి పెద్దదయ్యి మరిన్ని దూడలకు జన్మనివ్వాలని ఆశించాను. అభయంతు వీర యొక్క సంతానాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుందని భావించాను. కానీ ఈ విధంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. లంపీ వైరస్ వ్యాధితోటి యోగానంద నరసింహ అభయంతుకు పుట్టిన ఒకే ఒక ఈ కోడి దూడ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అభయంతో వద్దకు వెళ్ళిపోయింది, తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. డాక్టర్ ఎంతో కాపాడారు, ఎన్నో ఇంజక్షన్లు చేశారు, ట్రీట్మెంట్ చేశారు. కానీ దాన్ని సేవ్ చేయలేకపోయారు తనని. ఈ విషయం చెప్పడానికి నాకు మనస్కరించలేదు. మధ్యాహ్నం తెలిసినా కూడా ఈ విషయం ఎప్పటివరకు కూడా నేను ఎలా చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతోమంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు అభయంతు దూడను చూపించమని. సుమారు 6 నెలల కిందట చూపించాను. పాలు తాగుతున్న దూడ తల్లి దగ్గర నుంచి దూరం చేయకూడదని చాలామంది అడిగినా కూడా ఇవ్వలేదు. పాలు తాగుతున్నటువంటి దూడను తల్లి నుంచి వేరు చేయకూడదని, అది పాపం అని చాలామంది అడిగారు. ఒంగోలు జాతి పశు పోషకులు ఎవరికి ఇవ్వలేదు. కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత ఎవరికైనా సరే ఇవ్వాలి, లేదంటే ఎవరైతే దానం ఇచ్చారో, మనకు సహాయం చేశారో శ్రీనివాసరావు గారికి ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి విషయాన్ని చెప్పడానికి నాకే మనసు రావడం లేదు. నాకైతే అసలు ఈ ఫీల్డ్కి, అంటే ఇలాంటి వాటిపైన మనసు పెంచుకోవడం మంచిది కాదనిపిస్తూ ఉంది. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. మంచి కాళ్ళతోటి తన యొక్క తండ్రి అభయంతు వీర పోలికలతో పుట్టినటువంటి యోగానంద నరసింహ మంచి గిత్త అవుతుందని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందని ఎంతోమంది అభిమానులు ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దవుతుందా, తన తండ్రి లక్షణాలతోటి ఆ యొక్క రాజసాన్ని, ఆ యొక్క శక్తి సామర్థ్యాలను తిరిగి తన ద్వారా నిరూపించుకుంటుందా అని అందరూ ఆశించారు. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఇది ఏ విధంగా చెప్పినా కూడా తీరే బాధ కాదు. ఇంతకన్నా చెప్పడానికి ఇక నేను ఏమీ చెప్పలేను కూడా. దయచేసి క్షమించండి. నా కష్టమంతా కూడా వృధా అయిపోయింది.